హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో తెలంగాణలో కుదిపేస్తున్నటువంటి అంశం కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా. ఈ రోజు చూసుకుంటే కూడా ఈ రోజు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో బషీర్బాగ్లో ఈడీ ఆఫీస్ దగ్గర దాదాపుగా 200 మంది పోలీసుల బలగాలతో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అంత టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఇంకా అరెస్ట్ చేస్తున్నారేమో, ఈడీ విచారణ నుంచి అటే రిమాండ్కి తరలిస్తారేమో అనేటువంటి డౌట్ అనుమానాలు తెలంగాణ ప్రజలకు చాలామందికి ఇటువంటి డౌట్లు ఉన్నాయి. ఇలాంటి డౌట్లకు సంబంధించి దాదాపుగా 7 గంటల విచారణ అనంతరం కేటీఆర్ గారిని ఈరోజు విచారణ నుంచి పంపించేస్తున్నారనేటువంటి వార్తలు ఇంతకుముందే వచ్చాయి. అయితే ఆ తర్వాత బయట ప్రెస్ మీట్తో మాట్లాడతారు, ఏం జరిగింది లోపల, ఏం అడిగారు అనే దానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇస్తారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా అంతా కూడా బయట ఈడీ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఫార్ములా ఏంది, ఈ ఫార్ములాలో జరిగింది ఏంది, అసలు దాన్ని ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంది, దీని వెనుక జరిగిన లావాదేవీలు ఏంది, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపించిన ఆరోపణలు ఏంది, వాటికి ఏమన్నా అగ్రిమెంట్స్ లాంటివి కానీ ఏమన్నా సాక్ష్యాధారాలు లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలన్నీ మనతో క్షుణ్ణంగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. మంచి హాట్ టాపిక్ దొరికింది. గత కొన్ని రోజులుగా చూస్తే కేటీఆర్ ఇది ఒకటే తెలంగాణలో వినిపిస్తుంది. అరెస్ట్ అవుతుందా లేదా, చేస్తున్నారా చేయట్లేదా, అంతకుముందు చెయ్యలేకపోతున్నారు అనేటువంటి అపవాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. చేసే అంత సీన్ లేదు. ఇవన్నీ లొట్టపీసు కేసులు, లొట్టపీసు పంచాయతీలు అనేవి బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. ఏంది అసలు, ఏం చెప్తారు సార్? అంతకుముందు 1 సంవత్సరం కిందేమో కవిత లిక్కరు దాన్ని నడిపించారు. ఫైనల్ గా తిహార్ జైలుకి తీసుకెళ్లారు. ఐ థింక్ 90 రోజుల కంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదు కాబట్టి ఐ థింక్ తర్వాత ఏదో అయిపోయినట్టు సంవత్సరం జరిగిపోయింది. ఎనియో సమయ సందర్భం వచ్చింది కాబట్టి ఈ కవిత లిక్కర్ కేసుకి సంబంధించిన పూర్వపరాలు కూడా కొన్ని చెప్తాం, రెండు కలిపి. ఒకటే కుటుంబానికి సంబంధించిన కదా, కొడుకు కూతురు ఇద్దరు కూడా ఇరుక్కున్నారు కదా. ఆమెమో ఢిల్లీలో ఇరుక్కుంటే ఈయనేమో హైదరాబాద్ లో ఇరుక్కున్నాడు. మొత్తానికి వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నా సరే రాజధానిలోనే ఇరుక్కుంటారట్టు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయితే అది ఢిల్లీ దేశ రాజధాని. ఎనియో ఇప్పుడు నువ్వు ఈ ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి విచారణ, ఏసీబీ ఎంక్వైరీ ఎట్సెట్రా కదా అడుగుతున్నావు. నేను ఎంత క్లుప్తంగా చెప్పాలి అనుకున్నప్పటికీ కూడాను ఇట్లాంటి వీడియోలో ఏంటంటే ప్రజలకి పూర్వపరాలు కూడా తెలియాలి. ఇప్పుడు నువ్వు కేసుల గురించి అడిగితే నేను నిజంగానే చెప్పదలుచుకున్నట్టయితే కట్టే కొట్టేది ఇచ్చారని 3 నిమిషాలు చెప్పేయగలను. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. బట్ దానికి ముందు వెనక ఏముంటాయి కూడా చెప్పాలిగా. అంతేగా, సమస్యకి సొల్యూషన్ కూడా చెప్పాలి. కానీ ఎంతసేపటికి మనం టీవీ డిబేట్స్ సమస్యల గురించి మాట్లాడతాం కానీ సొల్యూషన్ చెప్పాం. ఈ కేసుకు దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా అదే. ఓకే, అసలు ఇప్పుడు ఇది అరెస్ట్ దాకా వస్తుందా రాదా అనేటువంటిది తర్వాత చెప్పుకుందాం. ఈడీ విచారణకు పిలిచారు. ఐ థింక్ 10 నిమిషాల కిందనో 5 నిమిషాల కిందనో ఆయన బయటకు వచ్చారు. ప్రెస్ మీట్ పెడతారనుకున్నారు, పెట్టారో లేదో మనకు తెలియదు. ఇన్ ద మీన్ వైల్ నువ్వు స్టూడియోకి పిలిచి అడుగుతున్నావు. అడగడం నీ బాధ్యత, చెప్పడం నా బాధ్యత, తెలుసుకోవడం అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం, ఎలా రిసీవ్ చేసుకుంటారనేది. షల్ వి స్టార్ట్? గో అహెడ్. దీన్ని తీసేద్దాం. దోస్తు కోసమే కొత్త అగ్రిమెంట్, FPO 60 కోట్లు. అసలు ఈ ఫార్ములా రేసెస్ అనేటువంటి FR అని అర్థం, సింపుల్గా జనానికి అర్థమవుతుంది. ఫార్ములా రేసెస్. ఈ ఫార్ములా రేసెస్ అనేటువంటిలో దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఇందులో ఫార్ములా 1 అనేది ఒకటి, ఫార్ములా ఈ అనేటువంటిది ఒకటి. 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ ఫార్ములా 1 రేస్ అనేటువంటిది 1950s మొదలుపెట్టారు. ఇది 2014లో మొదలుపెట్టారు. ఈ ఫార్ములా 1 రేస్లో ఏంటంటే పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు మాత్రమే ఉంటాయి. దీంట్లో ఓన్లీ ఈవీలు ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి.
ఈ బేసిక్ థింగ్స్ అనమాట దీని గురించి. ఓకే. ఇది ఎవరు మొదలు పెట్టారంటే ఫస్ట్ బ్రిటిషర్స్ మొదలు పెట్టారు. ఈ బ్రిటిషర్స్ ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలని కూడా ఆక్యుపై చేసుకొని వ్యాపారం చేస్తామని చెప్పి చిన్నంగా జొరబడి అక్కడ ఉండే జనాలకి తగాదలు పెట్టి ఎవడి పక్షాన ఒకటి పక్షాన చేరి చివరికి అల్టిమేట్గా దేశాలంతా ఆక్రమించేసుకొని ఇంకొకటికి ఆక్రమించుకోవడం వరకే వాళ్ళ పని. ఇంకా దాని తర్వాత ఏం ఉండదుగా. అంతేగా. ఈ ఏమి లేనప్పుడు ఏం చేస్తుంటారంటే క్రికెట్ గేము, పోలో గేము, తర్వాత అదే మన గుంతల్లో బాల్స్ కొట్టే గేమ్, పేరెందుకు గుర్తు రావట్లే నాకు, ఈ ఫార్ములా రేసులు ఇలాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట. అంతేగాని ఏంది రోజుల తరబడి ఎంటర్టైన్మెంట్ కావాలిగా. ఇంతకుముందు క్రికెట్ గేమ్ కనుక పెడితే ఏంటి సిరీస్ 5 మ్యాచ్లు ఒక్కొక్కటి 5 రోజులు, మరి కాలక్షేమం కావాలి వాళ్ళకి ఏదో ఒకటి అట్టనమాట. ఇది ఫార్ములా 1. ఇందులో ఇది దీనికి సంబంధించినటువంటిది. సరే, దీనికి ఇంకా ప్రైజ్ మనీ అని అవన్నీ సంగతి సమాచారం ఉంటాయి, మిగిలిన వ్యవహారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించింది ఏంటి అంటే ఫార్ములా ఈ రేసులకి సంబంధించింది. ఈ ఫార్ములా ఈ రేసులు అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో కండక్ట్ చేస్తుంటారు. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కింద తీసుకుంటారు. మనకి తెలంగాణలో ఏం చేశారు అంటే 2023లో కండక్ట్ చేశారు. 2022లో కండక్ట్ చేశారు. 2022లో కండక్ట్ చేశారు. దాని తర్వాత 2023లో కూడా చేద్దాము అనేసి అనుకున్నారు. గవర్నమెంట్ మారిపోయింది. దీన్ని కనుక కండక్ట్ కనుక చేయాలి అంటే సపరేట్ ట్రాక్స్ ఉండాలి. ఆ ట్రాక్స్ లో మళ్ళీ టర్నింగ్స్, ఒక్కోసారి సన్న గొంతుల్లో నుంచి పోయేటట్టుగా చూపించాలి. అన్ని రకరకాల జిమ్మిక్స్ ఉంటాయి అనుకో. ఈ ఫార్ములా రేసెస్ లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ కార్లు కూడా స్పెషల్ గానే తయారు చేస్తారు. అంటే ఎవరు మెర్సిడీస్ బెంజీ, ఆడి, ఫిరారీ, జిఎం అంటే జనరల్ మోటార్స్, ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటో కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రేసుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా తయారు చేస్తారు కార్లు. కేవలం దీనికోసం మాత్రమే తయారు చేస్తారు. అవి మొత్తం ఇది ఏంటంటే 1, 2 తయారు చేస్తారు అంతే. 1, 2 లేకపోతే మాక్సిమం 3 కార్లు తయారు చేస్తారు ఒక కంపెనీ వాళ్ళు. అంటే ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ వాడు ఒక 2, ఆడి వాడు ఒక 2, ఫిరారీ వాడు ఒక 2 ఇట్లా తయారు చేస్తారు అన్నమాట. మరి ఇవి స్పీడ్ ఎంత పోతాయో తెలుసా నీకు? ప్రజలకు కూడా తెలియాలి సార్. ఈ F1 అనేటువంటిది డీజిల్ పెట్రోల్ మీద పోయే కనుక అయితే ఇంచుమించుగా 370 కిలోమీటర్ల స్పీడ్ పోతాయా పర్ అవర్. ఈ వెహికల్స్ కనుక అయితే ఇంచుమించుగా 300 కిలోమీటర్లు పోతాయి. అంత స్పీడ్ పోయే వెహికల్స్ కి మన హైదరాబాద్ రోడ్లు సెట్ అవుతాయి అసలు? మన హైదరాబాద్లో నువ్వు ఎప్పుడన్నా 60 కిలోమీటర్స్ స్పీడ్ తోటి కంటిన్యూస్గా ఒక 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసావా? మరి జోటి వేస్తావా నువ్వు? వాడు కారుకి ఇవ్వడానికి మటుకు 6+1 ఇస్తారు, కానీ మనం ఒక్కసారి 4th గేర్లో పోవడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. దాని గురించి వదిలి ఓకే. హైదరాబాద్లో రోడ్లను గురించి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కనుక చెప్పుకోవాలంటే ప్రధానంగా 2 ప్రాబ్లమ్సే ఉంటాయి. ఒకటి వాటర్ దందా, రెండోది పార్కింగ్ దందా, మూడోది ఏమో చలాన్ల దందా. నేనే దాని గురించి తర్వాత చెప్పుకుందాం. దీనికి ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే పౌండ్స్ లో ఉంటుంది. ఇది ప్రైజ్ మనీ అనేది సే అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh pounds ఉంటుంది ప్రైజ్ మనీ గెలిచినటువంటి వాడికి. 1 lakh pounds అంటే ఇంకా నువ్వు దాన్ని డాలర్లో కన్వర్ట్ చేసుకో, ₹1 కోటి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 1 lakh pounds కదా, 1 lakh pounds అంటే ₹1 కోటి అనుకో. సే 1 కోటి అనుకో వాడికి ప్రైజ్ మనీ. దీనికోసం అని చెప్పి వాడు ఇంకా జీవితాంతం తిప్పలు పడుతుంటాడు అనమాట. ₹1 కోటి కోసం కాదు వాడు తిప్పలు పడేది, వాడికి అందులో పార్టిసిపేట్ చేశాడంటేనే వాడికి ఒక పెద్ద బ్రాండ్. బ్రాండ్ ఇమేజ్ కోసం. ఇప్పుడు మీరు థమ్స్అప్ తాగండి అని చెప్తే ఎవడు తాగడవు. నువ్వు నేను థమ్స్అప్ తాగండి బాబు తాగుతారా? అదే మహేష్ బాబు చెప్పాడు అనుకో తాగుతారుగా. మహేష్ బాబు అయినా మామూలుగా చెప్పాడా? చాలా హడావుడిగా చెప్పాడు. ఎట్టా
ఇలాంటి ఫార్ములా రేసు కారు ఒకటి వేసుకొని హై స్పీడ్ తోటి అర్ధరాత్రి డ్రైవ్ చేసి ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి ఎక్కించేసి వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు ఇంకా ఆ నిద్రలోనే పోయారు. అప్పుడు ఆయనకి విశ్రాంతి తీసుకోవడానికి కోసం అని చెప్పి అలా కొట్టేసి థమ్స్ అప్ తాగేసి అదొక అడ్వర్టైజ్మెంట్, దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్. అంటే ఇప్పుడు రావడం లేదు. అట్టనే ఆయన ఏదో పాపం హెలికాప్టర్లో పోతున్నాయంట. హెలికాప్టర్లో పోతుంటే కింద ట్రక్ పోతుంది. ఆ ట్రక్కులో థమ్స్ అప్ కనపడింది అంటే ఆయనకి. ట్రక్కులో నుంచి హెలికాప్టర్లో నుంచి ట్రక్ మీదగా దూకి కరెక్ట్గా దూకి, హీరోలు కదా దూకుతారులే వాళ్ళు, నేను దూకలేం కానీ వాళ్ళు దూకుతారు, దూకి బాటిల్ తీసి థమ్స్ అప్ తాగి అంటాడు అనమాట. ఎంత ఇస్తారో తెలుసా? 10 కోట్లు ఇస్తారా దానికి. ఓకే. అట్టనే ఈ రేసుల్లో పాల్గొనే వాళ్ళకు కూడాను ఈ ₹1,00,00,000 కోసం కాదు వాడిది. వాడు 10 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కింద ఉంటాడు. వాళ్ళు ఒక్కొక్కరు 10 కోట్లు పే చేసినా కానీ సంవత్సరానికి 100 కోట్లు వస్తున్నాయి రావు వాడికి. అంతేగా. దానికోసం అని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తారు. మన ఇండియన్ కూడా ఒకటి ఉండాలి. 1996లో 98లోనూ వాడిని కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ఇన్ఫర్మేషన్ మన ఇండియా వాళ్ళు ఎవరు ఈ రేసులో ఉండరు సార్, గుర్తుపెట్టుకో. ఓకే. ఇంకా అందరూ కూడా వాళ్ళే ఉంటారు. ఎవరు జర్మన్స్, బ్రిటిషర్స్, సంఘ సంవత్సరం ఉంటే వాళ్ళ పేర్లు కూడా మన నోరు తిరగదు. మనకి అప్పారావు సుబ్బారావు అయితే ఈజీ స్వామి, ఇలాంటి ఆడ కుదురుతుంది. ఈ ఈవీ రేసులో పాల్గొనే వాళ్ళకి కూడాను ఐ థింక్ €20,000 ఇస్తారనుకుంటాను. ఓకే. వీళ్ళకి కనుక అయితేనేమో €1,00,000. గెలిచిన వాళ్ళకి 1,00,000, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 20,000. ఇది 2014లో వచ్చింది. మరి అసలు ఇది కండక్ట్ చేసేవాళ్ళు ఎవరు? ఇది కూడా జనాలకు తెలియాలిగా. ఒక్క నిమిషంలో పూర్తి చేద్దాం అది కూడా. దీనికి 1950లో కదా మొదలు పెట్టారు. దీనికి మళ్ళీ స్పాన్సరర్స్ ఉంటారు. ఏ కంట్రీలో పెడితే ఆ కంట్రీ వాడు వాళ్ళని హోస్ట్ చేయాలి. ఒకసారి సింగపూర్లో పెడుతుంటారు, ఒకసారి మలేషియాలో పెడుతుంటారు, ఒకసారి లాస్ ఏంజల్స్లో పెడతారు. ఇట్లా రకరకాల ప్లేసుల్లో పెడతా ఉంటారు. ఇది పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూ అనమాట. ఓకే. మా కంట్రీలో ఫార్ములా రేసెస్ జరిగాయి చూసారా అని చెప్పుకోవడం అనేది అదొక పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూ అనమాట. ఓకే. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు సార్, ఒకసారి చూద్దాము. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు ఏంది అనేది విందాం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించాం. నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు. నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉండను కాబట్టి ఎదుర్కొంటా. కానీ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2,500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా. జడ్జి గారు ముందు కూర్చున్నా, ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చున్నా. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం వీడియో ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్నా రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా. ఇద్దరం కూర్చున్నాం. దొంగ ఎవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. సరే,
ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము, ఎట్టి పరిస్థితుల్లో ఇది అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేస్తుంటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పారు. All I've said to the enforcement directorate today is that I will cooperate fully. ఎస్ సార్, ఈయనైతే ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమే, లైవ్ టికెటర్ పెట్టుకో, ఇద్దరం కలిసి వెళ్దాము, అనవసరంగా ప్రజాధనం ఎందుకు వేస్ట్ చేస్తారు, ఈడ వేస్ట్ చేసేటువంటి ధనాన్ని నన్ను విచారణ నిమిత్తం పిలిచి ఆ అధికారులకి, పోలీసులకి, వీళ్ళందరికీ పెట్టేటువంటి ధనంతో ఒక 500 మంది రైతులకి సహాయం చేయండి అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు ఆయన. ఇది నార్మలే కదా, 10 కోట్ల రూపాయలని ఫిగర్ కూడా చెప్తున్నాడు ఆయన. మరి 10 కోట్ల రూపాయలతోటి ఇంత చేయొచ్చు అని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది చివరికి డమాలనే పరిస్థితికి వచ్చిందిగా. అవును, నిన్ను చూసాం కదా, ఎస్ సార్, డామని సౌండ్ రావడము, కుంగిపోవడము, దాని తర్వాత సంగతి సంవత్సరం ఎన్ని చూడలేదు మనం అయ్యే చూసాంగా. అవును, అయినా కానీ 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన అంటున్నాడే, అంటే వాళ్ళ ఆఫీస్ ఖర్చులు ఎంత, కరెంట్ ఎంత, ఏసీ ఎంత, ఈయనకు పెట్టిన టీలు, కాఫీలు, ఫుడ్, సంగతి సంవత్సరం మరి మొత్తం లెక్కేసుకొని ఒక్కసారి విచారణకి పిలిస్తేనే 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి అనేసి అంటున్నాడే ఆయన. మరి కవితకి ఎంత అయి ఉండాలా? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఛాలెంజ్లు విసురుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీని కొనుక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని 5 కోట్లకు బేరం ఆడుకొని 50 లక్షల రూపాయలు ఇస్తే అడ్డంగా దొరికిపోయాడు. ఇది మనకు తెలిసిందే. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ విషయమే తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు 371 కోట్లు, అది తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ గారిది వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారుగా. అది 10 కోట్లు అవుతుందా, 20 కోట్లు అవుతుందా అన్న సంగతి మనకు తెలియదు. మరి ఈయన సందర్భం వచ్చింది కాబట్టి ఈయన 10 కోట్లు అన్నాడు. మరి ఇప్పుడు కవితని జైల్లో పెట్టేందుకు ఎంత ఖర్చు అయి ఉండాలా? గవర్నమెంట్కి 40-50 కోట్లు అయి ఉంటుందని మనం అనుకోవచ్చా? అన్నిసార్లు విచారణ పిలిచి అంత సెక్యూరిటీ పెట్టి మరి ఇప్పుడు వీళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నిసార్లు 10 కోట్లు ఖర్చు అయింది ఈయన 1-2 సార్లు పిలిచినందుకే అంటే మరి కవిత విషయంలో ఎంత అయి ఉండాలా? జనాల చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తారా? ఇంకా విచిత్రం చెప్పనా, 2010, 11, 12లో కేటీఆర్ గారు నాకు కూడా మంచి మిత్రుడే. ఓకే, తెలంగాణకి ఉద్యమం జరుగుతున్నప్పుడు సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, విస్తృతంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇస్తే బాగుంటుందేమనే ఉద్దేశం, మైండ్ థాట్ ప్రాసెస్ నాకు ఉంది కాబట్టి 2013 ఇప్పుడు 2013 మే నెల 31వ తారీఖు ఎల్కే అద్వానీ గారిని కలిసాను. ఇప్పుడు సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఆయన రాసిన మెయిల్, సంగతి సమాచారం కూడా ఎవడు కావాలని కానీ పంపిస్తాను నేను. 2013లో ఆయన ఇంట్లో కలిసింది, అద్వానీ గారి ఇంట్లో. దాని తర్వాత ఇదే 2013వ సంవత్సరంలో డిసెంబర్లో 25వ తారీఖు మళ్ళీ ఎల్కే అద్వానీ గారికి ఒక మెయిల్ రాసినప్పుడు, మీరు పార్లమెంట్లో డిస్కస్ చేస్తా అన్నారండి, అవకాశం రాలేదు, మీ ఇద్దరు కలిసి ఇచ్చేయడానికి అయితే సిద్ధపడ్డారు కాబట్టి మీ ఇద్దరు కలిసే చేస్తారు, అది ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా చేయండి, తెలంగాణకి ఈ విధంగా చేయండి, డిసైడ్ చేయండి అని చెప్పి ఇచ్చాను. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ సందర్భంలో ఏంటంటే ఈయన కూడా ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వచ్చేవాడు. నేను ఒకసారి ఏంటంటే ఏదైనా గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, లేదంటే ఏపీ గెస్ట్ హౌస్ ఉండేది కాబట్టి ఏపీ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, ఒకసారి రూమ్లో ఉండేవాడిని, ఒకసారి డార్మెటరీలో ఉండేవాడిని, ఒకసారి మార్నింగ్ పోయి ఈవినింగ్ కూడా వచ్చేవాడిని. ఓకే, హోటల్లో ఉండాల్సిన పని ఉండదు. అప్పుడు ఈయన కేటీఆర్ గారు నాకు చాలా ఫ్రీక్వెంట్గా కలిసేవాడు. ఓకే, ఎక్కడ? ఢిల్లీలో, ఆంధ్రాభవన్లోనే. ఓకే, మేమిద్దరము కలిసి ఆంధ్రాభవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ దాకా నడుచుకుంటూ పోయి టీ తాగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, అదే ఆంధ్రాభవన్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోయి
మన ఢిల్లీలో షాపింగ్ ఏరియా ఉంటుంది, పేరేందో టక్మని చెప్పి గుర్తు రావట్లేదు, బాలికా బజార్ అవన్నీ ఉంటాయి. ఓకే. అక్కడికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉండేది. కానీ ఎలక్షన్లో గెలిచి మినిస్టర్లు అయిన తర్వాత ఏమవుద్ది, ప్రోటోకాల్స్ మారిపోతాయిగా. అంతేగా. ఈ నాగార్జున రెడ్డి అనేటువంటి వాడు అంతకుముందు మనతో బాగానే ఉండేవాడు, మనం బాగానే ఉన్నాము, ఇప్పుడు వాడు కనుక వస్తే మనల్ని ఏం అడుగుతాడో ఏందో సంగతి సమాచారం అని వీలైనంత వరకు ఎంటర్టైన్ చేయరనమాట. ఆయన నన్ను పిలిచింది లేదు, నేను ఆయన దగ్గర పోయింది లేదనుకో, ఇప్పుడు వచ్చింది. అందుకని వీళ్ళందరూ ఎలా ఉంటారంటే అవసరానికి నిన్ను వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటారు అనమాట. వీళ్ళెవరు మన దగ్గర రాకుండా ఉంటే బాగుండరా బాబు అని. సో అది జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, ఈయన అయినా అంతే. మళ్ళీ మనకి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇది ఫార్ములా 1కు సంబంధించిన వ్యవహారం. మరి ఇప్పుడు ఏమి జరిగింది అనేసి అంటే ఇందులో FBOనా ఏది ఆ కంపెనీది చివరిలో ఓన్ ఉంటుంది అబ్బా, అదే ఆ కంపెనీ పేరుది FEO. వీడు మెయిన్ పాత్ర పోషిస్తాడు. వీడితో పాటు ఇంకొకడు యాక్సిస్ అనే యాక్సిస్ జన్ సంగతి సమాచారం ఒక కంపెనీ, యాక్సిస్ జన్ అని చెప్పి ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏమో యూకేలో ఫ్లోట్ చేశారు, ఈ కంపెనీ ఏమో ఇండియాలో ఫ్లోట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తోటి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే. ఫార్ములా ఈ రేస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దీనికి టోటల్ కాస్ట్ ఎంత అంటే 45 కోట్లు, ఇంకొక 8 కోట్లు, మొత్తం కలిపి 53. లేదంటే 45 పాయింట్ ఆర్ సంథింగ్ ఏదట్టుంది అనుకో, ఇంకో 2 కోట్లు మిగిలిన కలుపుకున్నా కానీ 55 కోట్లు దీని టోటల్ వాల్యూ. 55 కోట్ల టోటల్ వాల్యూ అంటే 45 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అనేటువంటిది కదా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టింది. అదే చెప్తున్నా, నేను దానికే వస్తున్నా. ఓకే. 45 కోట్లు అనేటువంటిది ఫారెన్ కరెన్సీ రూపంలో పే చేశారు. ఓకే. ఈ పే చేసేటప్పుడు ఫారెన్ కరెన్సీ వయలేషన్ జరిగింది అనేది కేసు. ఓకే. మరి ఈ 8 కోట్ల చిల్లర ఏందయ్యా బాబు అంటే వీళ్ళు వేసినట్టు పెనాల్టీ. ఓకే. ఈ 8 కోట్ల పెనాల్టీ ఎందుకు? లేట్ అయినందుకు. ఎందుకంటే పెడతానని చెప్పి నువ్వు పెట్టలేదుగా, అందుకని పెనాల్టీ. ఓకే. ఇట్లాంటి వాటిలో ఏం చేస్తారంటే జనరల్గా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు తగాదాలు కనుక వచ్చినాయి అనుకో, బైపార్టీ కానీ ట్రైపార్టీ కానీ ఏదైనా ట్రైపార్టీ అగ్రిమెంట్స్ అయినా ఎనీ డిస్ప్యూట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సింగపూర్ జ్యూరిస్డిక్షన్, సబ్జెక్టెడ్ టు లండన్ జ్యూరిస్డిక్షన్, సబ్జెక్టెడ్ టు అమెరికా జ్యూరిస్డిక్షన్ అని రాస్తారు. ఇలా రాస్తూ ఉంటారు. సో టోటల్ కేసు వాల్యూ 55 కోట్లు. ఓకే. జరిగింది ఏమిటి ఇప్పుడు, అభియోగం ఏమిటి అంటే నువ్వు ఈ 45 కోట్లు ప్లస్ 8 కోట్లు పెనాల్టీ రూపంలో వేసినటువంటిది పౌండ్స్ రూపంలో కట్టావు. ఓకే. HMDA వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కట్టించావు. సరే, రేసు పెట్టారు, సంఘ సంబంధం, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఆ ప్రైజ్ మనీలు సంఘ సంబంధం, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. క్రెడిబిలిటీ వస్తుంది, బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. హైదరాబాద్ సిటీలో ఉంటా ఫార్ములా రేస్ పెట్టారంటే అది పెద్ద బ్రాండ్ ఇమేజ్. అంటే చాలా మంది వస్తారులే చూడడానికి, దానికి చాలా మంది వస్తారు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన సార్, ఇట్లాంటి పెట్టేటప్పుడు వీళ్ళకి ఆదాయం ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓకే. ఇందులో ABB అనే కంపెనీ ఉంటుంది, వీడు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఓకే. ఈ ABB కంపెనీ వ్యవహారం ఏందిరా బాబు అంటే సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. ఈ ABB అనేవాడు కూడా ఒక పార్ట్నరు. ఓకే. ఈ ABB అనేటువంటి వాడు చాలా పెద్ద కంపెనీ, ఇంచుమించుగా 105,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 177 దేశాల్లో వీళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. ఓకే. మన హైదరాబాద్లో కూడా మాదాపూర్లో ఆఫీస్ ఉంది. 140 సంవత్సరాల కంపెనీ ఇది. ఓకే. సరే, ఇంక వాటికి సంబంధించిన ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్ ఎంత సంగతి సమాచారం కూడా కొంతవరకు నేను చూశాను నేను ఈ మధ్య సార్. ఆడికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ ఇంట్రెస్ట్ 16.7% ఆఫ్ హిజ్ రెవెన్యూస్. మంచి ప్రాఫిటబుల్ కంపెనీ. అంతేగా. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ABB వాళ్ళు మన వందే భారత్ లాంటి ట్రైన్లు కూడా తయారు చేస్తారు. ఓకే. వాళ్ళు తయారు చేసినటువంటి ఒక ట్రైను దాని మ్యాక్సిమం స్పీడ్ అనేటువంటిది 574 కిలోమీటర్లు పోయిందయ్యా. గంటకి పర్ అవర్ 574 కిలోమీటర్స్ పర్ అవర్ పోయింది.
దాని మాక్సిమం స్పీడ్ లిమిట్ ఎంత రా బాబు అనేసి అంటే 600 కిలోమీటర్స్. ఓకే. ఇప్పుడు అలాంటి ట్రైన్స్ అనేటువంటిది చైనా వాళ్ళు తయారు చేస్తున్నారు, జపాన్ వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ షాంఘాయిలో తయారు చేస్తున్నారు, ఫ్రెంచిలో టీజీబీ అని ఒక వర్షన్ ఉంది, జర్మనీలో ఐసీయూ అంటారు, ఓకే, ఇంటర్సిటీ యూనిట్స్ అంటారు. ఇవన్నీ కూడాను మన దేశంలో ఉండే వందే భారత్ ట్రైన్స్ లాంటి ఓకే మంచి కంపెనీ, నో డౌట్ అబౌట్ దట్. వాడికి 15% ఉంది ఆ స్టేక్ ఇందులో. ఓకే. వాడు కూడా మన ఆఫ్ ది ఇన్వెస్టర్స్. వీళ్ళకి టోటల్గా ఆదాయం ఎంత వస్తుందంటే, అంటే ఇవన్నీ కూడా మనము పౌండ్స్లోను డాలర్స్లోనూ చెప్పుకోవాలి. ఎస్ సార్. ఈ రూపాయలు చెప్పడం అనేది ఇంక జనాలకు వదిలేద్దాం, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే. అంటే ఎస్పెషల్లీ కాలేజీలో దాంట్లో చదివేసిన పిల్లలు కానీ సామాన్య మానవుడు కానీ ఎంత తెలియాలి అంటే సార్ ఇంచుమించుగా $268 మిలియన్ అయ్యా. ఓకే. ఈ ఫార్ములా రేసెస్ కండక్ట్ చేసే వాళ్ళకి దానికి సంబంధించిన ఆదాయం అన్నమాట. ఒకసారి కండక్ట్ చేసేయంటే వాడికి అంత ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఒక సంవత్సరం వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో పేరు పెట్టి చేస్తూనే ఉంటారు. ఇందులో సీజన్ 1 అని 2 అని 5 అని 10 అని 11 అని పెట్టి చేస్తూ ఉంటారు. ఒక ఇయర్కి ఒక దేశంలో చేస్తారు కాబట్టి ఒక ఇయర్కి వచ్చే ఇన్కమ్ అది. వీళ్ళకి ఒక్క టీవీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే $4.5 మిలియన్ వస్తాయి ఇన్కమ్. ఓకే. $1 అనేసి అంటే ఇప్పుడున్న రేటు ప్రకారము 85 రూపాయలు కదా. అవును. మరి $1 మిలియన్ అంటే ఎంత లెక్కేసుకుందాం దాన్ని బట్టి. $1 మిలియన్ అంటే ఏమి ఇప్పుడున్న రేటు ప్రకారము 8.5 crores అయ్యా, 8.5 కోట్లు. అవును. 268ని 8.5 కోట్లు పెట్టి మల్టిప్లై చేసుకో, వాళ్ళ ఆదాయం ఎంతో తెలుస్తుంది నీకు. 2232 కోట్లు ఏదైనా కావచ్చు కాక అంత ఆదాయం వస్తుంది అన్నమాట వాళ్ళకి. సరే, వాళ్ళకు ఉండే ఖర్చులు అవి ఇవి ఉంటాయి. ఉన్నాడు పార్ట్నర్స్, వాళ్ళందరూ వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. సో ఇది దీనికి సంబంధించిన ఆదాయ వ్యయాలు. ఓకే. ఇప్పుడు మనకు అసలు విషయం ఏంటంటే కేసు కదా. అవును. ఇక జనరల్గా సామాన్యంగా ప్రజలకి ఏముంటుందంటే, కంపెనీ అంటున్నారు కదండి నాగార్జున రెడ్డి గారు, మరి ఎక్కడెక్కడ ఫామ్ చేశారు ఏమిటంటే కూడా చెప్పాను కదా నేను. అవును. సరే, ఇంకా కంపెనీలు, డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, జనరల్ మేనేజర్లు, సిఎఫ్ఓలు, సిఇఓలు, పాడు పచ్చిపదలు అందరూ ఉంటారుగా. ఐ థింక్ ఇది రేసెస్గా సంబంధించిన కంపెనీకి సంబంధించిన సిఇఓ పేరు ఐ థింక్ జిఫ్ డాట్ ఏదో ఉండాలి వాడి పేరు. ఏదో అప్పారావు సుబ్బారావు అయితే గుర్తుంటాయి, వాడి పేర్లు ఎక్కడ వస్తాయి. అలీజాండ్రో అగాగ్ వాడనమాట. అది జస్ట్ ప్రజల ఇన్ఫర్మేషన్ కోసమే ఇది. సరే, దీనికి సంబంధించిన ఇన్కమ్ ఏంటో చెప్పాను, దేశాలు చెప్పాను, వీడు చేసేది ఏంటో చెప్పాను, మధ్యలో థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ రేసెస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఇండియన్ కూడా అక్కడ ఉండాలి, వాడి పేరు ఏదో డీతో స్టార్ట్ అయింది. ఓకే. ఏదో సమ్ దువిదేదులోనో ఏదో ఉండాలి అతని పేరు. అతను కూడా ఎప్పుడో ఒక సంవత్సరం పార్టిసిపేట్ చేశాడు బాసు. పార్టిసిపేట్ మాత్రమే చేశాడు. అతనికి ఏం ప్రైజులు లాంటి ఈజులు అట్లాంటివి ఏమి రాలేదు. కానీ అతను అందులో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది అతనికి ఇప్పటికి కూడా ఉంటుంది. ఓకే. ఎక్కడో అడ్వర్టైజ్మెంట్స్లో వస్తుంటాడు. అదే థమ్స్అప్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతేనేమో బజాజ్ వాళ్ళ నెత్తి రాసుకున్న నూనె కావచ్చు, బ్రిటానియా బిస్కెట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే. అంతేగాని వాళ్ళకి వచ్చేయండి ఆ ప్రైజ్ మనీ అనేది పెద్ద లెక్క కాదు. ఆ కార్లు ఎవరు తయారు చేస్తారంటే కంపెనీ వాడు తయారు చేస్తాడు. ఓకే. మొత్తం ఖర్చు అంతా కూడా స్పాన్సర్సే పెట్టుకుంటారు. ఇన్కమ్ మటుకు పిచ్చి లెవెల్లో ఇన్కమ్ ఉంటుంది. మన క్రికెట్లో మటుకు ఇన్కమ్ లేదా? అంతేగా. మన క్రికెట్ గేమ్స్కి అంత క్రేజీ ఎందుకు సంగతి సమాచారం అంటే 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. అవును. ఫస్ట్ ప్లేయర్స్కి ఇన్కమ్ ఉంటుంది, మేనేజ్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఆధారంగా చేసుకొని హవాలా చేసేసిన వాళ్ళు ఎక్కువ. బెట్టింగ్లు, హవాలా, టికెట్లు. ఒకటో ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి, ఒకటో బాల్ 6 కొడతాడా లేదా, ఇలా బాల్కి బెట్టింగే, బాల్కి బెట్టింగే. 3వ వ్యక్తిగా ఎవడొస్తాడు ఈసారి ఈ మ్యాచ్లో, ఈ 20 ఓవర్లలో క్యాచ్లు ఎన్ని పట్టుకుంటారు, వికెట్లు ఎన్ని లేచిపోతాయి, డకౌట్లు ఎన్ని అవుతాయి, రన్అట్లు ఎన్ని అవుతాయి, ఎంతమందికి దెబ్బలు తగులుతాయి. దీని మీద కూడా బెట్టింగ్ అయ్యా. ఓకే. ఇల్లీగల్ యాక్టివిటీ అది, కానీ ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేవు. ఓకే. అదంతా ఒక పెద్ద మాఫియా. ఈ ఫార్ములా రేసెస్ కూడా నా మాఫియా ఉంటుంది తెలుసా నీకు? ఓకే. పలాని వాడు గ్యారంటీగా గెలుస్తాడు,
ఆ టర్నింగ్ దగ్గరికి వెళ్తే కనుక వాడు స్లో చెయ్యడు, ఆ టర్నింగ్ దగ్గరే వాడు 100 కిలోమీటర్ల కంటే తక్కువ వస్తాడు, అప్పుడు రెండో వాడు ముందుకు వెళ్ళిపోతాడు. కానీ మొదటి వాడే గెలుస్తాడు. దీని మీద కూడా మళ్ళీ బెట్టింగ్లో ఓకే స్పాన్సర్ చేసిన వాడికి ఇన్కమ్, వాడికి ఎక్స్పెండిచర్ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో కనుక పెడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది గ్లోబల్గా పోతుంది. అంటే గొప్ప సిటీ కింద లెక్క అనమాట. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే ఇప్పుడు క్రికెట్ అంటే ఊళ్ళలో వాడు కూడా చూస్తాడు. ఈ ఫార్ములా రేస్ అంటే ఎంతమంది చూస్తారు? సింగపూర్లో పెడితే సింగపూర్ వెళ్తారు స్వామి చుట్టానికి. సింగపూర్ వెళ్ళి చూస్తారు. నెదర్లాండ్స్ లో కానీ లేదా జర్మనీలో ఎక్కడన్నా ఫ్రాంక్ఫర్ట్ కానీ బెర్లిన్ కానీ ఇట్లాంటి చోట పెడితే చూస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వస్తారు. మనం యాక్చువల్గా అయితే ఇంట్లో చూస్తాము, కానీ వాడు అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ చూస్తాడుగా. ఓకే ఈ హార్స్ రేసెస్ కూడా అంతే. అలా చూస్తేనే కదా అక్కడికి వెళ్ళి ఇది గెలుస్తుంది, వీడు గెలుస్తాడు, వీడు స్పీడ్ తగ్గిస్తాడు, వీడు స్పీడ్ ఎక్కువ వెళ్తాడని తెలిసేది. అంతేగా. పైగా అదేంది అక్కడికి వెళ్ళి చూడడం అనేది పెద్ద ప్రిస్టేజ్ ఇష్యూ అనమాట. ఓకే నేను ఫార్ములా 1 రేస్ సింగపూర్లో చూశానంటే ఈడు పెద్ద పోటుగాడి కింద లెక్క. ఈడు అమ్మ బాబు ఏమో అన్యాయమైన పనులు చేసి దిక్కుమాలిన పనులు చేసి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి సుజనా చౌదరి గారు 7,000 కోట్లు బ్యాంక్ ఎగ్గొట్టినట్టు సంపాదిస్తాడు. ఈడ పిల్లలేమో సింగపూర్లో ఫార్ములా రేస్ చూడడానికి పోతారు. ఈ సంగతి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడిగి చెప్పారు అనుకో, నీ ఇంటికి పోయి నా కారంతాలు వాళ్ళు పడతారు. ఏమో మీకేమో వ్యూస్ మాకేమో అమ్మ బూతులు వస్తాయి. బట్ వాస్తవంగా జరిగేది ఇదే. ఓకే క్రికెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇలాంటి వాటిలో కానీ వీటన్నిటిలో కూడాను మాఫియా గ్యాంగులు బాగా డబ్బులు సంపాదిస్తాయి. దీనికి రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఉండదు. మొన్న కోళ్ళ పందాలు జరిగినాయిగా కంకిపాడులో. వాడు హైవే దగ్గర నుంచి పక్కకి వెళ్ళడానికి అక్కడ కోళ్ళ పందాలు పెడితే అది ఎవరో టీడీపీ అతను ఎవరు ఆర్గనైజ్ చేసినట్టున్నాడు. అది టీడీపీ అతను ఆర్గనైజ్ చేస్తే జనసేన వాళ్ళు దాన్ని పాడుకున్నారు. ఏంద్ర ఆయన అంటే వాడు అక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి ఈ పక్క రోడ్డుకి వెళ్ళడానికి టోల్ అంట. టోల్ గేట్ పెట్టాడంట వాడు. మరి ఇంకా దాని మాఫియానికి ఏమంటారు చెప్పాయా? కానీ వీటన్నిటిలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఓకే ఇంతవరకు సరిపోతుంది అనుకుంటాను జనాలకి. ఇప్పుడు అసలు యాక్చువల్గా వచ్చింది ఏంది? కేసు కేటీఆర్. మరి కుదిరింది ఎత్తిప్పుడు అసలు. ఐఎమ్ సారీ కేటీఆర్, ఏమనుకోవాక అన్నందుకు. కేసు కేటీఆర్ది. కేటీఆర్ గారేమో నేనేమీ తప్పు చేయలేదు, ₹1 కూడాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, అసందర్భంగా అనవసరంగా ఖర్చు పెట్టలేదు అని ఆయన చెప్తాడు. అది స్టారా మామూలే, ప్రెస్ మీట్ లో చూసాం. మరి అవతల వాళ్ళే ఆ విధంగా అంటా ఉంటారు. నీ మీద ఏసీబీ కేసు ఉంది కాబట్టి నా మీద ఏసీబీ కేసు ఉండాలా, అది కూడా చెప్తున్నాడు ఆయన. నీ మీద ఈడీ ఉంది కాబట్టి నా మీద కూడా ఈడీ కేసు ఉండాలా. అందుకని ఇదేంటంటే ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టావని చెప్పడానికి కోసం అని చెప్పాడు. ఇంకా ఏమిలే ఎట్నో మా చెల్లెల మీద కూడా పెట్టారు అలా ఎట్నో. మరి అది కూడా తర్వాత చెప్పాడో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రధానంగా జరిగింది ఏంటంటే 2 యాక్ట్స్ని వైలేట్ చేశారనేటువంటిది కేసు. ఓకే, ఒకటేమో ఫీమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, వాళ్ళకి పంపించింది పౌండ్స్ రూపంలో కదా మరి పంపించారు. పౌండ్స్ రూపంలో పంపించారంటే ఫిమా యాక్ట్ కింద ఆర్బీఐ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకోలేదు, నువ్వు ఫిమా చట్టాన్ని ఉల్లంఘించావు అనేటువంటిది ఒక పాయింట్. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉందిగా ఐపీసీ. అవును, ఈ ఐపీసీ కింద ఏం చేశారంటే 120B కింద 409 కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లు గిక్షన్లు ఎందుకులే బా, దీని అర్థం ఏందిరా బాబు అంటే ఒక రకంగా నువ్వు దొంగ వేర ముద్ర వేసినట్టు అనమాట. అంతే. ఈ రెండింటి మధ్యలో ఏమొచ్చిందిరా బాబు అంటే మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు లేదండి. అందుకే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే ఇలాంటి వాటిలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. 409 అమ్మా. ఎక్కడైతే నీకు విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి వైలేషన్ జరిగింది అన్న, మనీ లాండరింగ్ జరిగింది అన్న, ఈడీ వాళ్ళు వస్తారు. ఓకే, ఈడీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసా నీకు? వీళ్ళు ఏం చేశారంటే ముందు హైకోర్టులో కేసు పెట్టారు. ఎస్ సార్. ఈ హైకోర్టులో కేసు ఎవరు పెట్టారు? ఏసీబీ వాళ్ళు పెట్టారు. ఏసీబీ వాళ్ళు పెట్టినప్పుడు తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే నథింగ్ డూయింగ్ బాబు, ఇందులో ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రైమా ఫేసియా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు కేసు కొట్టేయమని చెప్పి అడుగుతున్నావు, ఇది కుదరదు బాబు అన్నారు. అప్పుడు ఏం చేశారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు.
సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే హైకోర్టు వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్ బాబు, ఇంక నువ్వు బాబు బాబు ఇంటికి అన్నారు. అప్పుడు కేటీఆర్ గారు తెలివిగా ఏం చేశాడంటే నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే కేసు విత్డ్రా చేసుకుంటానా అన్నాడో ఇమ్మీడియట్గా ఈడీ వాళ్ళు వచ్చేసారు. ఓకే, ఇది దీని పూర్వాపరాలు. టోటల్ వాల్యూ ఎంత? 55 కోట్లే. ఈ కేసులన్నీ ఎలా ఉంటాయంటే ఎన్ని రోజులకి తేలవు. ఓకే, ఇవాళ గురువారం కదా, విచారించారు కదా, రేపు కూడా రమ్మంటారు. రేపు కూడాను విచారించి సాటర్డే సండే 2 రోజులు కోర్టు సెలవులు కాబట్టి జైలుకు పంపిస్తారు. ఓకే, అలా కావాల్సింది ఏంటంటే అదే రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది అదేగా, రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్తుంది కూడా అదేగా. నీ మీద కేసు పెట్టి నువ్వు జైలుకి వెళ్ళావు, మీ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టం ఇస్తుందని చెప్పి నువ్వు అన్నావు, అక్కడ నువ్వు దొరికిపోయావు. కానీ నేను నీతిమంతుణ్ణి, ఇది పొలిటికల్ వెండెట్టా అనేటువంటి ఇతర వర్షం. ఇది నార్మల్గా జరిగేటువంటి, ఇది నార్మల్గా జరిగేది, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది 55 కోట్లు. అవునా? 5 రాద్దాం. 65 కోట్ల రూపాయల కేసు ఒకటి ఉందయ్యా, తెలుసా నీకు? ఇదేందో బొఫోర్స్ కేసు. ఓకే, 65 కోట్లే అది. అది ఏంది? ఆ డీల్ అరేంజ్ చేసిన వాడికి ఇచ్చినటువంటి కమిషను. ఇప్పుడు నువ్వు నాకు 100 కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ అరేంజ్ చేయండి నా దగ్గరికి వచ్చావు, నేను చార్టర్డ్ అకౌంటెంట్ని. నేను ఏం చేస్తాను, ఒక 200 పేజీల డిపిఆర్ ప్రిపేర్ చేసి 2-3 బ్యాంకులకు వెళ్ళి కానీ లేదంటే ఒక బ్యాంకుకి వెళ్ళి కానీ నేను నీకు లోన్ అరేంజ్ చేస్తాను. నేను దానికి ఏం చేయాలి? నా ఎఫర్ట్ ఉంటుందిగా, వచ్చిన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, దానికి చాలా పాయింట్స్ ఉంటాయిగా. దానికోసం నేను ఏం చేస్తాను, 1.5% నుంచి 2% వరకు లోన్ అమౌంట్లో నేను నా ప్రొఫెషనల్ ఛార్జెస్ కింద తీసుకుంటా. ఓకే, అదేవిధంగా ఈ బొఫోర్స్ డీల్లో కూడాను కమిషనర్ రూపంలో ఆ మధ్యలోకి ఇచ్చారు. తర్వాత వాడిని అరెస్ట్ చేశారు, వాడు చచ్చి కూడా పోయాడు అనుకో. ఓకే, కానీ అల్టిమేట్గా ఈ కేసు ఫైనలైజ్ కావడానికి ఏమైంది తెలిసిన 25 సంవత్సరాలు పట్టిందయ్యా. ఓకే, కానీ ఆ కొన్నటువంటిది స్వీడిష్ దగ్గర నుంచి కొన్నటువంటిది ఆ హవల్జార్ గన్స్ అనేటువంటిది, హవల్జార్ HB77B గన్స్ అంటారు వాటిని. ఫీల్డ్ గన్స్ అనమాట. అవి ఎక్సలెంట్ ఫీల్డ్ గన్స్ అవి. ఓకే, టెక్నికల్లీ గుడ్, స్పేర్ పార్ట్స్ సప్లై చేయడం గుడ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గుడ్, అన్నిటికీ ఒప్పుకున్నారు. ఆ గన్స్ అనేటువంటి ఉండబట్టే వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనకు ఆ యుద్ధంలో గెలవగలిగాం. చాలా పవర్ఫుల్ గన్స్ అది. ఓకే, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో కొండ మీద ఉన్నారు, వాళ్ళంతా అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు టెర్రరిస్టులు. మన వాళ్ళేమో కింద ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి కొట్టడం అనేది ఈజీ, మనం ఇక్కడి నుంచి కొట్టడం కష్టం కదా. అవునుగా. ఈ ఫీల్డ్ గన్స్ ఉండబట్టే మనం బతికి బయటపడ్డాం. ఓకే, అయినప్పటికీ మన వాళ్ళు ఏం చేశారు తెలిసిన, అక్కడికి మన ఇండియన్ ఆర్మీలో గాడిదల బ్యాచ్ ఒకటి ఉంది. గాడిదల బ్యాచ్ అంటే నిజంగా గాడిదలే, ఇన్ఫర్మేషన్ నువ్వు నవ్వాక నువ్వు. ఓకే, అదొక ట్రూప్ అనుకో. వాటికి ఏంటంటే కట్టి వాటికి సైనికులు వాళ్ళు బాగా మంచు కొండల్లో కానీ కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, అమ్యునేషన్, సంగతి సంవత్సరం వాటి మీద వేసి పంపిస్తారనమాట. అది సపరేట్ బ్యాచ్ అనమాట. ఓకే, అలాంటి వాటిని కూడా ఉపయోగించారు. ఎలా ఉపయోగించారంటే వాటికి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే వాటి నడువులకి వాటికి మీ బీపీ మీద ఆ బాంబులు వేసారు. బాంబులు వేసి పంపించేశారు గుడారాల్లోకి, వాళ్ళ గుడారాల్లోకి. ఓకే, ఈ ఏందిరా గాడిదలు వస్తున్నాయి మనకి తిండి తెస్తున్నాయి, అది తెస్తున్నాయి, ఇది తెస్తున్నాయి వాళ్ళకి అనుకున్నారు. వెళ్ళి అక్కడ పట్టుకున్నారు, పేలిపోయారు. ఓకే, అట్లా ఈ బొఫోర్స్ గన్స్ 65 కోట్ల 20 సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు ఇది 55 కోట్లు అంటే నీకు కనీసం 15 ఏళ్ళు పట్టాలా లేదా? అంటే ఈ 15 ఏళ్ళు కేటీఆర్ భవితవ్యం అంటే ఏంటి మరి? ఏముంటుంది, ఏమి లేదు. ఎవడు పని కూడా చేసుకుంటూ పోతుంటాడు. అంతే. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఓటుకు 5,000 ఇస్తారు, ఒక్కొక్కడు 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతారు. అది ఇది కాదంటే ఈవీఎంలో కావాల్సిన విధంగా ప్రోగ్రామ్ రాసుకొని మేనేజ్ చేసుకొని గెలుస్తుంటారు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని పిలిచేమో అడుగుతుంటారు. చెప్పకపోతేనేమో ఈయనకి ఒళ్ళు పరిచిపోయింది, కొమ్ములు ఎక్కినాయి, నెత్తి మీద కొమ్ములు వచ్చినాయి, కొవ్వు పెరిగిపోయిందని అమ్మనాబుతులు తిట్టుకుంటారు బయటకు అనకపోయినా. చేస్తేనేమో చేయకపోతేనేమో ఇది బాధ, చేస్తేనేమో మాకు బాధ ఏంద్రా బాబు కింద దిక్కుమాలిన కామెంట్లు. కంటెంట్ మటుకు ఎవడో చూడయ్యా. నాగ చైతన్య ఆమె విడాకులు తీసుకున్నారంట అని వీడియో చేయి, నువ్వు గంటలో 10 లక్షల మంది చూస్తారు. కానీ ఇట్లాంటిగానే చెప్తే ఏంది మాకు వచ్చింది మళ్ళీ. కానీ ఏంటంటే కాలేజీ పిల్లలు 8th 9th 10th చదువుకునే పిల్లలు, విద్యావంతులు, ఇంజనీరింగ్ కాలేజెస్లో మెడికల్ కాలేజెస్లో చదువుకునే వాళ్ళు, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి పిల్లలు, ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ కూడా కేర్ఫుల్గా వాచ్ చేస్తే వాళ్ళకి వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ తెలుస్తుంది. ఓకే, సో
ఇది కేసుకు సంబంధించినటువంటిది. ఆయన వాదన అయింది, ఈయన వాదన వేదది. కానీ నిప్పు లేకుండా అయితే పొగరాదుగా, అంతేగా, సామెతేగా. చూద్దాం ఏమవుతుందో. అసలు ఓవరాల్ గా చెప్తాడు, ఆయన చెప్తే వాళ్ళు చెప్తారు. ఎస్ సార్, ఓవరాల్ గా 55 కోట్ల కేసు అంటున్నారు. అసలు ఈ కంపెనీ ఫ్లోటింగ్ కావచ్చు, దానికి పట్ట పెనాల్టీ కావచ్చు, అయిన ఖర్చులు కావచ్చు, ఓవరాల్ గా 55 కోట్లు. అసలు ఈ 55 కోట్ల కోసం ఈ గోళ లేదు, దీని వెనక ఇంకేమన్నా లావాదేవీలు, దీని మీద జరిగేటువంటి దీనికి ఒక చిన్న లింక్ కూడా ఉంది సుమా. గ్రీన్ కో అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు, ఆ కంపెనీ ద్వారా డబ్బులు పంపించడానికి అని. అది దానికి లింకు. నువ్వు గ్రీన్ కో అంటే గ్రీన్ కో ఎనర్జీ అనుకోకు. ఏది మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బ్రహ్మాండంగా ఉంది ఇది అది ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒక్క ఇండస్ట్రీ వచ్చింది లేదు సచ్చింది లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఆయనేమో బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు ఇది ఏం జరుగుతుందో చూద్దాం. పాపం ఈ మధ్య పవన్ కళ్యాణ్ పాపం తత్వం బోధపడినట్టుంది. ఈ మధ్య కొంచెం వాస్తవాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన కూడా వాస్తవాలు ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా చెప్పాలన్న తెలివితేటలను ఈ సంఘ సంవత్సరం ఏమి లేవు వాళ్ళకి, ఏదో చదవడానికి 2 లీటర్ల పుస్తకాలు చదివానంటాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు చాలా మంచి బాలుడివి, బుద్ధిమంతుడివి, పొద్దున్నే లేచును, ముఖము కడుగుకొను, సిగరెట్ తాగవు, పాలు తాగుతావు, ఏందా మరి జుట్టు అట్టు పెంచుకున్నాక అసలు తగ్గించుకొని కట్ చేసుకో, పద్ధతిగా ఉండు, బొట్టు పెట్టుకో, సనాతన ధర్మాన్ని కూడా నెత్తినెత్తుకున్నావు, బాగానే ఉంది కదా, నువ్వు చీఫ్ మినిస్టర్ కావడం గ్యారంటీ, నువ్వు ఎందుకు అప్పుడప్పుడు చెప్తా ఉండు. ఆయన అట్ట అంటా ఉంటాడు కానీ నువ్వు పట్టించుకోబాక, నీ బడికి నువ్వు ఇటు చెప్తా ఉండు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈయన దూకుతున్నారు అనమాట. ఓకే, రాజకీయం ఎట్టా ఉందంటే ఇవాళ రేపు ఎవడి స్వార్థం వాడిదే. ఈయనేంది 21 మంది పోటీ చేస్తే 21 మంది గెలిచాం కదా అని ఈయన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతో కంపారిజన్. నేను 100% స్ట్రైకో, ఇదంత లేదు. నాది 100% స్ట్రైకో, బీజేపీ వాళ్ళది మీదంత లేదు. బీజేపీ వాళ్ళు చివరికి ఈ మన పవన్ కళ్యాణ్ చేత ఇలాంటి మాటలన్నీ పిలిపించి, అదేంటి సనాతన ధర్మం కావచ్చు, లడ్డు కావచ్చు, మొన్న జరిగిన తొక్కిసలాట కావచ్చు, గ్రీన్ కో సోలార్ పవర్ కి సంబంధించింది కావచ్చు, మీదట పవన్ కళ్యాణ్ ఆ విధంగా లేదా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే వెనక బీజేపీ వాళ్ళు చేరి నెడుతున్నారు అన్నమాట చిన్నగా. నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి అని. అది సంగతి, రాజకీయం అంటే. బీజేపీ వాళ్ళకి ఓటింగ్ లేదనుకుంటున్నాం ఏంది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వాళ్ళకి ఓటింగ్ ఉంది. వెంకయ్య నాయుడు గారు లేరా? మన చనిపోయినటువంటి సినిమా యాక్టర్ పేరు కృష్ణంరాజు గారు చేయలేదా? ఎప్పుడు వచ్చింది అది? 1998లో 96లో అనుకుంటాను. కాకినాడలో మీటింగ్ పెట్టారు, కేఎంఎన్ రాస్తున్నా. ఒక ఓటు 2 రాష్ట్రాలను ప్రకటించారా అప్పుడు? అప్పుడు బీజేపీ వాళ్ళకి ఓటింగ్ శాతం ఎంత ఉందనుకున్నావు? ఆంధ్రప్రదేశ్లో 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1-2 ఎంపీలు ఉన్నారు. కృష్ణరాజు గారు ఎంపీ కదా, మినిస్టర్ అయ్యాడు. వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ ఉన్నారు కదయ్యా. తర్వాత ఎందుకు తగ్గిపోయింది అనేసి అంటే, ఎప్పుడైతే రీజనల్ పార్టీస్ అనేటువంటిది మనిషి చుట్టూ తిరగడం మొదలుపెట్టి వీళ్ళు దిక్కుమాలిన ప్రామిసులు చేస్తారో, ఏది 6 ప్యాక్ ప్రామిసులు నెరవేర్చేది ఉండదు, సచ్చేది ఉండదు, వదిలి. ఎప్పుడైతే అబద్ధాలు ఆడతారో, పనికిమాలిన ప్రామిసులు చేస్తారో, ఇవన్నీ చేయడం మొదలు పెడతారో, నేషనల్ పార్టీస్ వాళ్ళు మరీ అంత దారుణంగా చెప్పరు. వెనకబడిపోవట్ల వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెనకబడిపోయారు. ఇంకా విచిత్రం ఏంటి తెలిసిన, కేరళ నుంచి వచ్చిన ఒక బీజేపీ ఎంపీ, ఐ థింక్ ఎంపీ హోదాలో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఐ థింక్ బీజేపీ ఎంపీ అనుకుంటాను. చదువుకున్న వాళ్ళు ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పాడు. అందుకని నేను సౌత్ ఇండియాలో వాళ్ళకి రావు, నార్త్ ఇండియాలో వస్తాయి. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా వేయడానికి ట్రై చేస్తున్నారు. తెలంగాణలో కొంతవరకు సాధించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతవరకు సాధించారు. అదే కంటిన్యూ అవుతుంది, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కనుక వస్తే, ఫిమా యాక్ట్ వైలేషన్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఉంది, ఐపీసీలో 120B 409 ఈ సెక్షన్లు. అమౌంట్ 55 కోట్లు. వ్యవహారం ఏమవుతుంది తెలియదు. అసలు ఏమీ జరగలేదా? జరిగే ఉంటుంది. ఏమి జరిగి ఉండొచ్చు? క్లియర్గా నీకు కనపడేటువంటిది ఫిమా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఫిమాలో ఎవడన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ కనుక ఏదైనా ఒక ఇండస్ట్రీ కనుక పెట్టాలి అంటే దానికి చెరిపేస్తున్నాయి. దానికి ఏమవుతాయంటే 2 రూట్లు ఉంటాయి సార్. ఫిమా యాక్ట్ ప్రకారము 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో ఆటోమేటిక్ రూట్ అంటారు, ఇంకొకటేమో ఏపీపీ అని రాస్తున్నా, అప్రూవల్ రూట్ అంటారు. ఆటోమేటిక్ రూట్ అనేసి అంటే నువ్వేం పర్మిషన్ తీసుకోవాల్సిన పనిలే. ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ, లోన్ తెచ్చుకోవడానికి కానీ సంగతి సమాచారము నువ్వు డైరెక్ట్ చేసేయచ్చు.
చేసిన తర్వాత నాకు పలాని కంపెనీ నుంచి నేను అప్పు తెచ్చుకున్నాను, ఈక్విటీ తెచ్చుకున్నాను, డిబెంచర్స్ రూపంలో తెచ్చుకున్నాను, అవి కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఆ పర్టికులర్ ఫామ్స్లో ఆర్బీఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. ఒక డిపిఆర్ ప్రాజెక్ట్ చేయాలి దానికి, అంతే. అది ఆటోమేటిక్ రూట్. అది ఈ అప్రూవల్ రూట్ అనేసి అంటే ఏంటంటే సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఐ థింక్ మోర్ దాన్ 1500 crores అనుకుంటాను. ఓకే, మోర్ దాన్ 1500 crores కనుక దాటితే అప్పుడు నీకు ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. 2-3 నెలల్లో ఇస్తారు. దానికి కొన్ని ఫార్మ్స్ అవి సంగతి సమాచారం ఉంటాయి. ఆథరైజ్డ్ డీలర్స్ అని ఉంటారు. ఆథరైజ్డ్ డీలర్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళందరూ ఆథరైజ్డ్ డీలర్స్, మనీ చేంజర్స్, ఆథరైజ్డ్ డీలర్స్, వాళ్ళ ద్వారా తెచ్చుకోవాలి. ఇది 2 రూట్స్. ఇప్పుడు వీళ్ళు ఈ అప్రూవల్ అనేటువంటిది ఆటోమేటిక్ రూటా లేకపోతే అప్రూవల్ రూటా? ఒకవేళ అప్రూవల్ రూట్ కావాలన్నా 1500 crores దాటితేనే కదా, అది 45 crores కదా. అది నువ్వు లోన్లు, ఈక్విటీ, సంఘ సంవత్సరం తెచ్చుకోవడానికి. ఓకే, కానీ ఇట్లాంటి విషయాల్లో నువ్వు అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, అప్రూవల్ తీసుకోవడం అంటే ఏంటంటే ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయాలి. మా హైదరాబాద్ నగరంలో 2023వ సంవత్సరంలో, ప్రిఫరబ్లీ 2023లో పెట్టినప్పుడు ఫిబ్రవరిలోనే పెట్టారు. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా 2024లో కూడా అదే టైంలో పెట్టేవాళ్ళు. మేము పెడుతున్నాము, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఫారిన్ కరెన్సీ పౌండ్స్లో మేము పంపించాలి, నువ్వు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే అంత ముందు సంవత్సరం రిలీజ్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఆ పని చేయాల. అది ఒక వైలేషన్. ఓకే, అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి అంటే ముందు డబ్బులు కట్టడం అయితే కట్టేశారు, వితౌట్ ఆర్బీఐ అప్రూవల్ కట్టారు. ఓకే, అది తప్పు, ఫిమా వైలేషన్. డబ్బులు అయితే ఇచ్చేసావు, తర్వాత ఏమో క్యాన్సిల్ చేసావు. క్యాన్సిల్ చేసేసరికి ఏమైంది, 8 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఓకే, ఆ 45 కోట్లు ప్లస్ 8 కోట్లు ప్లస్ 8 కోట్లు రెండు కూడా నువ్వు పౌండ్స్ లోనే కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆర్బీఐ అప్రూవల్ తీసుకోలేదు కాబట్టి కేసు వచ్చింది. ఓకే, మరి కేటీఆర్ గారికి తెలియదా అప్రూవల్ తీసుకోవాలని? సింపుల్ థింగ్ గా తీసుకొని ఉండొచ్చుగా. ఓకే, ఎందుకు తీసుకోలేదు? నెగ్లిజెన్సా, అహంకారమా, వచ్చినప్పుడు చూద్దామని అనుకోవడమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో 5 కోట్లకు బేరం ఆడుకొని 50 లక్షలు ఇస్తేనే దిక్కు మొక్కులేదు, దీన్ని ఎవడు అడుగుతాడని చెప్పి నిర్లక్ష్యమా? మొత్తానికి అయితే చేసావు. ఓకే, ఇందులో హెచ్ఎండిఏ వాళ్ళు పే చేశారు 45 కోట్లు. ఈ 8 కోట్లు అనేటువంటిది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గవర్నమెంట్ పే చేసింది, క్యాన్సిల్ చేసుకున్నందుకు. అబ్వియస్లీ అగ్రిమెంట్లో ఒక పాట అది. అంతేగా. హెచ్ఎండిఏ వాళ్ళకన్నా ఈ రేసుకి సంబంధం ఏమన్నా ఉందా? వాళ్ళు ఎందుకు పే చేశారు 45 కోట్లు? కేటీఆర్ గారు చెప్పారు, వాళ్ళు పే చేశారు. కేటీఆర్ గారికి ఏం సంబంధం చెప్తాను? కేటీఆర్ గారికి అంటే అప్పుడు ఆయన మున్సిపల్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టరు. ఆయన చెప్పాడు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు 8 కోట్లు కట్టినట్టే వాళ్ళకి కూడా ఉంది కదా. గవర్నమెంట్ కింద ఎవరున్నారు? అరవింద్ కుమార్ అని ఉన్నారు కదా, ఆయన కూడా చేశారుగా ఇప్పుడు. అవును. అలాగే ఏదో ఏబీసీ రెడ్డి ఏదో ఉండాలి, ఎల్బిఎన్ రెడ్డి ఏదో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మాకు కేటీఆర్ చెప్తేనే మేము చేసామని చెప్పి అప్రూవల్ గా మారిపోయారు కదా. మరి ఇంకంతే కదా. ఈయన అరవింద్ కుమార్ గారు ఉన్నారు కదా, ఈయన హెచ్ఎండిఏకి హెడ్ కమిషనర్ ఐఏఎస్ బ్యాచ్. ఐ థింక్ మా ఫ్యామిలీ కూడా బాగా తెలుసు ఆయన. సందర్భంగా చెప్తున్నాను, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈ మంచి వ్యక్తి, ఈ లంచాల గించాలు పాల్పడి సంఘ సంవత్సరం చేసే వ్యక్తి కాదు. కేటీఆర్ గారు చెప్పకుండా ఆయన చేసినాడు. ఓకే, ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినా కానీ లేదండి ఇబ్బంది పడతాము, ముందు ఆర్బీఐ దగ్గర అప్రూవల్ తీసుకొని తర్వాత వెళ్దామని చెప్పినా కానీ ఆ తర్వాత చూద్దాం ముందు గారి ఉంటాడు. ఓకే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐ నో దిస్ జెంటిల్మెన్, నాకేం తెలియదు ఇతనేంటి, ఇతని ఫ్యామిలీ ఏంటి, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నా, కేటీఆర్ తెలియదని కాదు, చెప్పే కదా కేటీఆర్కి నాకు సంబంధం అనుబంధం ఎట్టుందో. సరే వాళ్ళంటే పొలిటీషియన్ అలా ఉంటారు, నేను అలా కాదు కదా. అంతేగా. సో మరి అల్టిమేట్గా కేసు ఏమవుతుంది అంటే అంత తొందరగా తెలియదు కాదు, ఇప్పట్లో తేలదు. వయలేషన్ జరగకుండా ఇటీవల రంగంలోకి రాదు. 2 రకాలైనటువంటి విషయాలు, ఒకటేమో ఫిమా వైలేషన్, ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, 2 ఉన్నాయి. ఐపీసీ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే సెక్షన్ 3, సెక్షన్ 13 ప్రకారం. ఐపీసీలో అనేసి అంటే 409, 120B, క్రిమినల్ కాన్స్పిరసీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్, కరప్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ అన్ని సెక్షన్ల కిందనే పెట్టారు. నేను పూర్తిగా కూడాను యాక్చువల్గా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏం ఫైల్ చేశారని చూడలేదు. ఐ థింక్ అది ఎప్పుడో 19th డిసెంబర్ అనుకుంటాను. 19th డిసెంబర్ 24th కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈడీ వాళ్ళకి వచ్చింది. మొన్న యాక్చువల్గా 7వ తారీఖు పిలిచారు, ఈయన ఏదో రీజన్ చెప్పి కుదరలేదు, సో ఆ రోజు జరగల. ఇవాళ పిలిచారు.
7 గంటలు కూర్చోబెట్టారు. రేపు కూడా రమ్మన్నారా లేదా అనే సంగతి ఇందనక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చెప్పలేదు, మనకి న్యూస్ లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అన్నారు అంతే. ఇప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను, రేవంత్ రెడ్డి నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాము, రా ఇద్దరం కలిసి ఎదురెదురుగా కూర్చున్నాము, అంటే లైవ్ డిటెక్టర్ పెట్టుకుందాము అంత దూరం వెళ్ళాడు. ఆయన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అది, తప్పే ఉంది అందులో. దీన్ని ఏమంటారో తెలిసిన, మనిషిని రెచ్చగొట్టడం అనమాట. ఓకే, ఇప్పుడు నిజంగానే లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెడితే ఈయన కనుక నేను ఇలాంటి వాటికి పాలు పడలేదు అనేసి ఆ లైవ్ డిటెక్టర్ టెస్ట్ లో తేలింది, మంచిదే. మరి రేవంత్ రెడ్డి కూడా చేయాలి అప్పుడు. రేవంత్ రెడ్డి కనుక చేస్తే నువ్వు అడ్డంగా దొరికిపోయిన వారమే కనపడుతుందిగా. మనం లైవ్ టెస్ట్ పెడితే ఆయన చెప్తాడు. ఎమ్మెల్సీని కొనమన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను చేశాను, మీకు తెలియంది ఏముంది, ఆయన ఎప్పుడూ రాడు కదా, మాలాంటి వాళ్ళ చేత చేస్తూ ఉంటాడు. 5 కోట్లకు బేరం ఆడుకున్న మాట వాస్తవమే. అడ్వాన్స్ కింద 50 లక్షలు ఇచ్చాను. లైవ్ డిటెక్టర్ టెస్ట్ లో ఆయన చెప్పాడు అనుకో, కొంపలు అడుగు పోవట్లా. చంద్రబాబు నాయుడే అన్నాడు కదా, ఐ విల్ టేక్ కేర్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ సంగతి సమాచారం చెప్పాడు కదా ఆయన. అది కూడా వాయిస్ నాది కాదంటే మళ్ళీ చివరికి ప్రూవ్ అయిందిగా. అవును, ఎన్ని విధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇట్లాంటివన్నీ ఎంతకాలం జరుగుతాయి అంటే అమర్, ప్రజలలో చైతన్యం రానంత కాలం జరుగుతుంటాయి. ఒక్కసారి ప్రజల్లో చైతన్యం వచ్చి తిరగబడ్డం మొదలుపెట్టారనుకో, నువ్వు సరే నీ దిక్కుమాలు నీవేం సరే తీసి పక్కన మారాయని తెగబడ్డం మొదలుపెట్టారనుకో, ఏమయ్యా మోడీ ఏమిటి సంగతి, 90 లక్షల కోట్లు ఎప్పుడు తెస్తావు, ఏమిటి పెట్రోల్ మీద డీజిల్ మీద ఇంత రేట్లు ఏంటి, చెస్ రూపంలో నువ్వు డబ్బులు ఉంచుకొని మాకు ఈడు లేదేంటి, ఏంటి రేట్లు ఎట్ట పెరిగాయి అని గట్టిగా ప్రజలు అడగడం మొదలు పెడితే అప్పుడు దానికి వస్తాయి. కానీ అప్పుడు దాకా ఇలాగే జరుగుతుంటాయి. కానీ ప్రజల వారం కూడా ఎట్లుందంటే, ఏవిడెట్ట చెప్తే మనకి ఎందుకు లేబా, ఇంట్లో 4 ఉన్నారు, ఓటుకి 5,000 20,000 వచ్చినాయిగా, అదే నెల రోజుల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ రోజుకు క్వార్టర్ ఫ్రీగా వచ్చిందిగా, ట్రాక్టర్ ఎక్కి తిరిగాము, మధ్యాహ్నం ఇప్పుడు బిర్యానీ పెట్టిందిగా పోని. ప్రజలలో ఉండేటువంటి ఈ నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలినటువంటి ఆలోచన మూలకంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు ఎట్ట నాశనం అయిపోతున్నాయి అనేది గ్రహించడం. కనీసం ఇప్పటికైనా కానీ గ్రహించండియా. 25 కోట్లు ఏందా ఎమ్మెల్యేకి, ఎంపీకి అయితే 100 కోట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేకి 25 కోట్లు ఏంటి చెప్పు. మాలాంటి వాళ్ళు పోటీ చేయమంటే మేము ఏం పోటీ చేయాలి చెప్పు. పోనీ రాజ్యసభ కానీ మెంబర్ల కింద మీరు చేసిన దానికి ఏమైనా ప్రతిఫలం ఏమైనా ఇస్తారంటే దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువైంది. ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కనుక కావాలంటే 100 కోట్లు అంట. నేనేం ఊరికనే చెప్పడంలో చాలా మందితో మాట్లాడిన తర్వాత చెప్తాను. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు, చంపేశారు పార్టీలకు అతీతంగా. మరి ఇప్పుడు ఏమవుతుంది ఏమిటి సంగతి సమాచారం చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సరిపోతుంది అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఈ పురాపరాలని చెప్పాను. నువ్వు ఇవాళ దీని గురించి అడుగుతావు అన్న సంగతి నాకు తెలియదు కదా సార్. ఇది ఎప్పుడో రాసి పెట్టుకున్నది, ఇంతకుముందు ఎప్పుడో చేసింది కాబట్టి నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. పొరపాటున నేనేమన్నా తప్పుడు ఫిగర్లు చెప్పినా, డేట్లు చెప్పినా కానీ దయచేసి క్షమించండి, సర్దుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. ఫైనల్గా ఒక డౌట్ గురుగారు, ఇప్పుడు ఈడీ ఎంక్వైరీలో కేటీఆర్ గారు తప్పు చేశారని ప్రూవ్ అవుతుందా కాదనే దానికి 15 సంవత్సరాలు టైం పడుతుంది అన్నారు. ఈలోపే కేటీఆర్ గారిని ఇంకా రిమాండ్కి తీసుకుని పోయే అవకాశాలు ఉన్నాయా, లేదు ఇట్లా ఎంక్వైరీలతోనే సరిపెడుతూ కాలక్షేపం చేసే పరిస్థితులేనా? ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, వీళ్ళు చాలా ప్రిస్టేజ్ ఇష్యూ కింద తీసుకున్నారు. ఆయన ఇంతకుముందు 50 లక్షలు ఆయన పోయాడు, నన్ను పంపించాలనుకుంటున్నాడు, ఆయన మీద కేసు, నా మీద కేసు, ఈ రాజకీయ దురుద్దేశంతో చేసింది అన్నారు కదా. సో ఒకసారి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ లెవెల్ పోయిన తర్వాత ఎగోయిజం వచ్చేస్తుంది, ప్రిస్టేజ్ ఇష్యూ వచ్చేస్తుంది. ప్రిస్టేజ్ ఇష్యూ వచ్చినప్పుడు ఊరుకోరు ఇక, అది ఎంత దూరం అయినా పోతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా సిమిలారిటీస్ వైఎస్ జగన్ కేసుతో ముడిపెట్టుకుంటే అర్థమవుతుంది. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే, అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ గారు ఆఫీసుకు పిలవటం, సాయంత్రం వరకు ఎంక్వైరీ చేయటం, పంపించేయటం, అలా 2 రోజులు పిలిచి 3వ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఎత్తుకుపోయారు. 16 నెలలు పట్టింది బయట రావడానికి. సో ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఇది కూడా ఇలాగే జరుగుతుంది. పిలుస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, 200 మంది పోలీసులు మోహరించారు. అంటే అసలు దీనికి 200 మంది పోలీసులు ఎందుకో నాకు అర్థం కాదు. ఆయన ఎంక్వైరీకి పోయి రావడానికి 200 మంది పోలీసులతో కాపలా ఎందుకు? అంటే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ఇన్ కేసు అరెస్ట్ చేస్తే గొడవలు అవుతాయేమో, దాన్ని ఆపడానికే ఎంతమంది బలగాల్ని. ఇక్కడ నీకు ఇంకొక చిదంబరం రహస్యం కూడా ఉంటది. బీఆర్ఎస్ కి బీజేపీకి పడదు కదా, అవునా? అవును. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు.
కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కూడా పడదు కదా, అవునా? అవును. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటిది ఒకవైపు, బీజేపీ అనేటువంటిది ఒకవైపు. ఈ బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు వ్యతిరేకమేగా. అవును. అప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేసి ఈ కేసు సంగతి ఏదో చూడండి, కొంచెం గట్టిగానే పట్టుకోండి అని చెప్పి ఈడీ వాళ్ళకి చెప్పడం అనేది మామూలేగా. ఈడీ వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? అదే చెప్తున్నాను కదా ఇందనక, ఏసీబీ వాళ్ళు ఏది అడిగారు వీళ్ళు కూడా అదే అడిగారు అన్నారు. అవును. అదేదో మన తెలుగు సినిమాలో అదేదో అని చెప్తారు, సో నీకు కరెక్ట్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ తగలలేదు అని. చివరికి దీని ఎంక్వైరీని ఇలాగే లాగి ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ మాకు బాగానే ఉన్నాయి, వీ హ్యావ్ ట్రస్ట్, బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ దేర్ ఆర్ ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ బేస్డ్ ఆన్ ద ఎంక్వైరీ ఎట్సెట్రా ఎట్సెట్రా, వీ హియర్ బై సెండ్ యూ టు రిమైండ్ అంటారు. రిమైండ్ పంపిస్తున్నాం అంటారు. పోవడమేగా, అంతేగా. ఇంకా అది సంగతి. మరి ఇక్కడ పాలిటిక్స్ అనేది ఉన్నాయా లేవా? బీజేపీ వాళ్ళు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ చూస్తా ఉన్నారనమాట. టీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళు కలిసి కొట్టుకుంటారా బాబు, చివరిలో ఏదో మనం ఏదో చేద్దాంలే అనుకున్నారు. వాళ్ళు చివరిలో చేసేదంటే ఏముండదు, ఈడీ వాళ్ళకి ఫోన్ చేసేదని వేసేయండి రా లోపల అని చెప్తారు, ఏంటి ఏముండదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.